శ్రీలక్ష్మీ వల్లభారంభాం వికనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రబోధాత ఆంజనేయ నమో నమః. జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈరోజు కాలగమనం కార్యక్రమంలో కాలగమనాన్ని తెలుసుకుందాం. శ్రీ శోభకృతనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, మంగళవారం. తిథి పంచమి. ఉదయం 7:34 వరకు షష్ఠి ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి అది షష్ఠి తెల్లవారుజామున 5:11 వరకు ఉంటుంది. నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రం. ఉదయం 11:30 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:43 నుండి 9:35 వరకు. మరలా తిరిగి దుర్ముహూర్తం రాత్రి 11:49 నుండి 12:41 వరకు. వర్జ్యం రాత్రి 8:29 నుండి 9:59 వరకు. అమృత గడియలు తెల్లవారుజామున 5:28 మొదలవుతాయి. ఆ అమృత గడియలు మరి బుధవారం ఉదయం వరకు కొనసాగుతాయి. ఈరోజు నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రం. సే సో దా ది పూర్వాభాద్ర అంటే పేరులో మొదటి అక్షరంగా కలిగిన వారిపై కూడా ఈ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈ నక్షత్రం కృష్ణవర్ణంలో ఉండేటువంటి నక్షత్రం. 2 తారల సమూహంతో మంచం కోళ్ల ఆకారంలో ఆకాశంలో ప్రకాశిస్తూ ఉంటుంది. ఓంకార స్వరంతో కనుక ఏదైనా మంత్రాన్ని జపించుకుంటే వీరికి శుభం చేకూరుతుంది. ఇంకా అధిపతి గురువు అంటే బృహస్పతుల వారిని మనం ఈరోజు ఆరాధించాలి. ఇక తూర్పుకి ప్రయాణం చేయటం అనేది చాలా మంచిది. ప్రయాణానికి వెళ్లే ముందు తండులం భక్షిత్ కొంచెం 2 బియ్యం గింజలు నోట్లో వేసుకుని వెళ్ళటం మంచిది. వీరికి కలిసి వచ్చేటువంటి వృక్షం బూరుగ వృక్షం. బూరుగ చెట్టుని చూసి నమస్కరించిన లేదా మంచి ప్రదేశాల్లో బూరుగ వృక్షాన్ని నాటినా శుభం చేకూరేటువంటి అవకాశం ఉంది. బూరుగ చెట్టు లేదా వేప చెట్టు కూడా నాటవచ్చు. ఇది మనకి ఈ నక్షత్రం వాయువ్యంలో కనిపిస్తూ ఉంటుంది కనుక మనం ఒకసారి వాయువ్యానికి తిరిగి నమస్కరించుకున్న శుభం చేకూరుతుంది. కనుక ఈరోజు అధిపతి అయినటువంటి గురువుని, అలాగే మంగళవారం ఆంజనేయ స్వామిని గురువుగా భావించి కూడా మనం ఆంజనేయ ఆరాధన చేసుకుంటే సకల శుభాల్ని పొందగలుగుతాం. శుభం భూయాత్.